తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పేరుతోటి మాలల్ని తడిబట్టతో గొంతు కోసినట్టుగా మమ్మల్ని బలిపశువులు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిరసిస్తూ రోస్టర్ పాయింట్లని సవరించాలని చెప్పి ఈ నెల 5వ తారీఖు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ దగ్గర మాలల మహాధరణ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మంచాల లింగస్వామి అంశ నాయకులు, వారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మాల సంఘాలు, మాలలు, విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉద్యోగస్తులు, మేధావులు, కవులు, కళాకారులందరూ కూడా మాలల మహాధరణని విజయవంతం చేయాలి. ఈ ప్రభుత్వానికి కనుప్పి కలిగే విధంగా రోస్టర్ పాయింట్ సవరణ చేసి మాల విద్యార్థులకి న్యాయం జరిగే విధంగా భవిష్యత్తులో మాల విద్యార్థులకు ఒక్క రోస్టర్ పాయింట్ వల్ల మరి మాలలకి అసలు ఉద్యోగాలే వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికీ వేసినటువంటి నోటిఫికేషన్లో మాల విద్యార్థులకి రోస్టర్ పాయింట్ 22 మహిళలకు కేటాయించి 42 పురుషులకి కేటాయించడం జరిగింది. కాబట్టి మాలలకి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉన్నది. ఇప్పటికి వచ్చినటువంటి నోటిఫికేషన్లో 0% వస్తూ ఉంది. మరి 5% ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మరి మాకు రావాల్సినటువంటి వాటా మా యొక్క జనాభా తమాషా ప్రకారం ఈ ప్రభుత్వం మాకు రోస్టర్ పాయింట్ వల్ల నష్టం చేశారు. కాబట్టి మరి రోస్టర్ సవరణ చేసి 1 నుంచి 5 లోపు రోస్టర్లు మాకు కేటాయించి మాల విద్యార్థులకి మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ రోస్టర్ సవరణ చేసేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది. ఈ ప్రభుత్వానికి చెప్పపెట్టుగా మాలలో భవిష్యత్తులో ఒక కార్యాచరణ చేయబోతా ఉన్నాం. హైదరాబాద్లో రేపు 5వ తారీఖు నాడు మంచాల లింగస్వామి గారి నాయకత్వంలో మాలల మహాధరణ కార్యక్రమాన్ని మాల మహానాడుగా మేము వారికి మద్దతు ఇచ్చాం. రేపు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి ఆ యొక్క ధర్నా కార్యక్రమానికి బయలుదేరుతా ఉన్నాం. మాలలందరూ కూడా ఎవరు పిలిచినా పిలవకపోయినా ఇది జాతి సమస్య. ఈ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాల విద్యార్థులకు, అన్ని కుటుంబాలకి, ప్రతి ఇంటికి నష్టం జరుగుతుంది. కాబట్టి పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్పాలని చెప్పే నినాదాన్ని అంబేద్కర్ యొక్క స్ఫూర్తితోటి మీరందరూ కూడా రేపు ఉదయం 10 గంటలకి 5వ తారీఖు నాడు ఇందిరా పార్క్ మహాధరణకి బయలుదేరి రావాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. అందరు కూడా మరి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరందరూ కూడా మరి రోస్టర్ సవరణ చేసేంత వరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతు చేయాలని కోరుతా ఉన్నాం. మా జనాభా తమాషా ప్రకారం మా యొక్క వాటా రోస్టర్ పాయింట్ ద్వారా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ నష్టాన్ని మీరు సవరణ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సబ్ కమిటీ ఫెయిల్ అయింది. ఈ యొక్క రోస్టర్ విధానంలో సెమీ మంత్ రిపోర్ట్ కూడా మాకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చి మా యొక్క జనాభాని తగ్గించి ఈ ముఖ్యమంత్రి గారు మరి 2011 సెన్సెస్ తీసుకున్నారు. ఇప్పుడు సెన్సెస్ తీసుకోకుండా వర్గీకరణ కూడా పూర్తిగా తప్పు జరిగింది. కాబట్టి మరి ఇప్పుడు పెరిగిన జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి. ఈ ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచకుండా పక్క రాష్ట్రాలు చూసి కూడా నేర్చుకోకుండా ఈ ముఖ్యమంత్రి గారు అస్తవ్యస్తంగా సెమీ మంత్ రిపోర్ట్ లో మాలలు వెనకబడి ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పినప్పటికీ కూడా మాలలు ఇంకా హీనంగా చేసినటువంటి ఈ ప్రభుత్వం, మేము మాలలుగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడదని చెప్పి తెలుసు. మాలలంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే మాలలనే చందంతోటి ఈ యొక్క 50 సంవత్సరాలు 70 సంవత్సరాలుగా మాలలు కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటే మాకు చేసినటువంటి గుణపాఠం, మాకు చేసినటువంటి ఏమైనా చర్యకు నిరసనగా ఇందిరా పార్కే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నా తెలియపరుచుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై అంబేద్కర్. హలో మాల, చలో ఇందిరా పార్క్. హలో మాల, చలో ఇందిరా పార్క్. హలో మాల.